చెప్పాలి అంటే మనం పరలోకానికి వెళ్ళడానికి ఎన్ని సంగతులు అవసరమో ఈ మట్టి శరీరానికి ఈ భూమి మీద బ్రతకడానికి బలపరచడానికి ఎన్ని మాటలు అవసరమో దేవుడు చక్కగా 66 పుస్తకాలలో వ్రాసి మన కళ్ళ ముందు పెట్టాడు. సాధారణంగా డబ్బుంటే అన్నీ చేయగలమన్న మనిషి మనస్తత్వాన్ని గురించి మనందరికీ తెలుసు. మన కష్టానికి మనం విలువనిస్తూ డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటాం. కానీ మనిషి బ్రతికున్నప్పుడు మరణం తర్వాత మనిషి జీవితానికి దేవుడు అవసరమని మనం గ్రహించగలిగితే ఆ దేవుని మాటలు మాత్రమే మనల్ని బలపరచగలుగుతాయి అని మనం నమ్మి తీరాలి. అంటే మనం సంపాదిస్తున్న రంగు కాగితాల కంటే దేవుని వాక్యం అనేది చాలా విలువైనది. కనీసం దీని డబ్బుతో సమానంగా కూడా మనం చూడకపోతే దానికంటే గొప్పది అని దేవుడు వాక్యము ద్వారా మనకు సెలవిస్తున్నప్పుడు ఈరోజు మనిషి డబ్బుకి ఇస్తున్న విలువ కూడా కనీసం వాక్యానికి ఇవ్వటం లేదు గనుకనే శోధనలో పడిపోతుంటాడు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోతుంటాడు. సమస్యలు వచ్చినప్పుడు నేనేం చెయ్యాలి అని ఆరాటపడుతుంటాడు. కానీ ఎప్పుడైతే సమృద్ధి అయిన దేవుని వాక్యము మన హృదయంలో ఉంటుందో ప్రతి సమస్యకు దేవుడు వాక్యము ద్వారా సమాధానాన్ని మన హృదయములో ఆయన అనుగ్రహిస్తూనే ఉంటాడు. అందుకే ఎప్పుడు వాక్యము మన హృదయములో పెట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే వాక్యాన్ని మన హృదయములో పెట్టుకుంటామో మన కష్టాలలో, మన కన్నీళ్ళలో, మన సమస్యలలో, మన ఆనందములో, మన సంతోషంలో ఇదిగో దేవుడి వాక్కుల ద్వారా మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడుతుంటాడు. కాబట్టి అలాంటి వాక్యాన్ని ఎంత చక్కగా ధ్యానించాలో లేఖనాలలోనికి వెళ్ళి ఒక చక్కటి సందర్భాన్ని మనం చూడగలిగితే ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండము 37వ అధ్యాయం 4వ వచనాన్ని దయచేసి చూడండి. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. యోసేపు సహోదరుల గురించి వ్రాయబడిన మాట. ఇక్కడ ఈ లేఖనాన్ని మనం చదువుతున్నప్పుడు మనకేమర్థమవుతుంటుందంటే సహోదరులు యోసేపు మీద పగపట్టింది తండ్రి అతనిని ఎక్కువగా ప్రేమించటాన్ని బట్టి మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు అని వాళ్ళు భావించి యోసేపు మీద వాళ్ళు పగపట్టిరి అని మనకు అర్థమవుతుంటుంది. ఎప్పుడు కూడా సందర్భాన్ని మనం గ్రహించకుండా లేఖనాలను ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమయ్యే విధానం వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ తప్పు ఎవరిది అన్నట్లుగా ఈ మాటను మాత్రమే మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుందంటే యాకోబు గారిదే తప్పు. ఎందుకంటే యోసేపును ఎక్కువగా ప్రేమించటాన్ని బట్టి మిగిలిన వారు యోసేపు మీద పగపట్టారు అని మనకు అర్థమవుతుంటుంది. కానీ సందర్భంలోనికి వెళ్ళినప్పుడు యాకోబు గారి తప్పేమీ మనకు అనిపించదు. మీరు ఆలోచించండి. అంటే లేఖనాలలో ఒక్కొక్క మాటని తీసి ధ్యానిస్తున్నప్పుడు మన ఆలోచనలు వేరుగా ఉంటాయి,
సందర్భంలో పెట్టి ఆలోచిస్తున్నప్పుడు అసలు విషయం వేరుగా ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు ధ్యానపూర్వకంగా మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా చెప్పాలి అంటే బైబిల్ చదివేటప్పుడు తండ్రి నీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించు, లేఖనాలలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా నా మనోనేత్రములు తెరువు అని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని చదువుకుంటుండాలి. ఇంకా మనం చూడగలిగితే సహోదరులు పగపట్టిరి అని రాయబడింది. మరలా క్రింది వచనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాటను దయచేసి మీరు చూడండి. 11వ వచనాన్ని దయచేసి చూడండి. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఏమంటే పగపట్టిరి అని ముందు వ్రాయబడింది, క్రింద ఏం రాయబడింది? అసూయపడిరి అని రాయబడింది. పగ ముందా అసూయ ముందా? పగ వచ్చిన తర్వాత అసూయ వస్తుందా? అసూయ వచ్చిన తర్వాత పగలోనికి వెళతామా? అసలు ఏది ముందు ఏది తరువాత? అసూయ ముందు అసూయ పడిన తర్వాత పగలోనికి వెళతాం. పగ ప్రతీకారాన్ని కోరుకుంటుంది. సహోదరులు పగపట్టిరి అని వ్రాసిన తర్వాత మరలా క్రింద అసూయపడిరి అని ఎందుకు రాశాడు? చూసారా, పదాలు చేంజ్ అయ్యాయి. రోజువారీ మన బైబిల్ పఠనాలలో వీటిని గమనిస్తూ ఉండాలి. ముందు పగపట్టిరి అని రాయబడింది, నెక్స్ట్ అసూయపడిరి అని రాయబడింది. ఏంటి? పగ అంటే అసూయతో మొదలయ్యేది కదా. ముందు అసూయపడిరి అని తర్వాత పగపట్టిరి అంటే అది రైట్. కానీ ముందు అసూయపడిరి తర్వాత పగపట్టిరి తర్వాత అసూయపడిరి అంటున్నాడంటే ఇక్కడ ఏం జరుగుతుంది అని జాగ్రత్తగా లేఖనాలను మనం గమనించాలి. ఎందుకంటే మనం చదువుతున్న బైబిల్ పాఠాలలో ఇలాంటివి కోకొల్లలుగా వ్రాయబడ్డాయి. యోసేపు చరిత్ర మనకు చాలా సుపరిచితమైన చరిత్రగా కనపడుతుంది. కానీ ఎప్పుడైతే ఇలా ప్రశ్నించుకున్నామో మరలా మనకేమనిపిస్తుంది? నిజమే కదా, ఇది చదువుతున్నప్పుడు ఈ ఆలోచన రాలేదు కదా, మరి ఇది నేను చదివాను కదా అని వెంటనే దాని పట్ల ఆసక్తి మనకు మొదలవుతుంది. మనం క్విజ్ కాంపిటీషన్ పెట్టుకుంది కూడా ఎందుకు? మనం ఆల్రెడీ చదివే వస్తాం, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ ఎప్పుడైతే ఒక క్వశ్చన్ అడగగానే వెంటనే ఆలోచన మొదలవుతుంది. కొన్నిసార్లు తెలిసినా చెప్పలేం, కొన్నిసార్లు తెలిసినా తప్పే చెప్తాం, కొన్నిసార్లు అవును ఇది ఎక్కడ చదివాను నేను, ఈ సందర్భాలు నేను చదివాను కదంటే కనీసం మనకు చదివినట్లుగా కూడా గుర్తు ఉండదు. చూసారా, ఒక క్వశ్చన్ అనేది మనకి ఎన్ని ఆలోచనలు కలిగిస్తుందా? ఒక క్వశ్చన్ అనేది ఎన్ని ఆలోచనలు కలిగిస్తుందా? చాలామందికి తెలుసు, పాఠం అంతా పిల్లలు వింటారు. ఎప్పుడైతే టీచర్ క్వశ్చన్లు అడగటం ప్రారంభిస్తుందో విన్న పాఠమే, కానీ వెంటనే ఆలోచనలు ప్రారంభమై కొన్నిసార్లు విన్న పాఠంలోనైనా ప్రశ్నలకు సమాధానము చెప్పలేని స్థితి మనకు కలుగుతుంది. కాబట్టి పరిశుద్ధ గ్రంథం దగ్గర మనం ఎప్పుడు కూడా మనమే క్వశ్చన్ చేసుకుంటూ చదువుకోవటం అనేది అలవాటు చేసుకోగలిగితే లేఖనాల లోతుల్లోనికి మనం వెళ్ళగలుగుతాం ప్రియమైన వారలారా. కాబట్టి ఒక వచనాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు మన ఆలోచన వేరుగా ఉంటుంది. ఆ సందర్భంలోనికి వెళ్ళి వచనాన్ని ఆలోచిస్తున్నప్పుడు సందర్భం వేరుగా ఉంటుంది. అనేకులు లేఖనాలను అపార్థం చేసుకోవడానికి కారణం ఏంటంటే సన్నివేశ సందర్భాలను విడిచిపెట్టి
ఒక విషయాన్ని గురించి ఆలోచించడానికి, ఒకే విషయాన్ని లోకముతో జోడించేసరికి సందర్భానుసారమైన బోధ ఈరోజు సమాజంలో కరువైంది. కాబట్టి ఎలాగూ చదువుతున్నాం, అవసరమైతే ఒక 10 వచనాలే మనం చదువుదాం. ఆ 10 వచనాలను ఎలా చదవాలంటే పదాల మార్పు ఉందా, సందర్భం ఏమైనా చేంజ్ అవుతుందా, అసలు ఎవరిని గురించి రాయబడింది ఏంటి అని కూలంకషంగా తప్పిపోయిన వస్తువును వెతుకుతున్నట్లుగా ఇదిగో నిత్య జీవము కలిగిన ఈ మాటలను మనం వెతకగలిగితే బైబిల్ చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ సంతోషాన్ని అనుభవించిన వారికి ఎప్పుడు బాధ కలిగిన బైబిల్ దగ్గరకు వస్తారు. ఎప్పుడు బాధ కలిగిన దేవుడు వాక్యము ద్వారా నన్ను సంతోషపరుస్తాడు అనే ఆలోచనలకు వెళ్ళినప్పుడు అసలు కృంగిపోయే అవకాశం ఉండదు మన వారలారా. అందుకే ఎప్పుడు లేఖనాల దగ్గరికి మన జీవితాన్ని తీసుకుని వచ్చి దీన్ని ధ్యానించే ఆ మెలకువలను నెమ్మదిగా మనం నేర్చుకోగలిగితే ఆత్మీయ జీవితంలో బలంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. లోకముతో నాకు సంబంధం లేదు అని ఎన్ని జరిగినా నువ్వు విశ్వాసములో కదలకుండా ఉంటావు. కాబట్టి ఈ 2 ప్రశ్నలకు సమాధానాలను వెతకడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరొకసారి చదువుకుందాం. ఆదికాండము 37వ అధ్యాయము 4వ వచనం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతనిని మీద పగపట్టిరి. అతని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. ఇక్కడ యోసేపు సహోదరులు ఏమని భావించారంటే, మా నాన్న మా అందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు అని వాళ్ళు అనుకున్నారు. కానీ ఎప్పుడు తల్లిదండ్రుల ప్రేమలో తారతమ్యం అనేది ఉండదు. యోసేపు అలా ఎందుకు చేస్తాడు? వారు కూడా తన పిల్లలే కదా. మరి సహోదరులకు ఎందుకు ఇలా అర్థమైందంటే, పై వచనంలోనికి వెళ్ళగానే అసలు విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 11 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. అసలు విషయం ఏంటో చూసారా? అసలు విషయం ఏంటి అంటే, అన్నల చెడుతనమును గురించి యోసేపు గారు ఏం చేస్తున్నాడు? తండ్రికి తెలియజేస్తున్నాడు. వారు చెడుతనమును గురించి యోసేపు తెలియజేసినప్పుడు ఆటోమేటిక్గా యాకోబు గారు ఏం చేస్తాడు చెప్పండి? యాకోబు గారు ఏం చేస్తాడు? కుమారులను గద్దిస్తాడు. నువ్వు అలా ఉండటానికి వీలు లేదు, అలా ఉండటానికి వీలు లేదు అంటే యాకోబు యోసేపును గద్దించకపోవటాన్ని బట్టి, వారు చెడుతనమును బట్టి వారిని గద్దించడానికి బట్టి సహోదరులకు ఎలాంటి ఆలోచన కలిగిందంటే, ఎప్పుడు నాన్న మమ్మల్నే తిడతాడు, ఇదిగో తమ్ముణ్ణి ఒక్క మాట అన్నాడు. ఇంట్లో మీరు చూడండి, చిన్నవాళ్ళ విషయంలో పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందంటే, అమ్మ నాన్న ఎక్కువగా తమ్మున్నే ప్రేమిస్తారు అని పెద్దవాడు ఎందుకు అనుకుంటాడో తెలుసా? ఎందుకు అనుకుంటాడంటే, చిన్నవాళ్ళు గనుక, వాళ్ళకి ఏమీ తెలియదు గనుక, నువ్వు పెద్దవాడివి గనుక ఖచ్చితంగా వారికి తెలియచేయాలి. ఇదిగో చెల్లి కదా, తమ్ముడు కదా,
అని వాళ్ళకున్న వయసును బట్టి మనం మాట్లాడుతుండేసరికి పిల్లల్లో ఎలాంటి భావన కలుగుతుంటుందంటే, అంటే ఎప్పుడు నన్నే అంటారు, తమ్ముణ్ణి కానీ చెల్లిని కానీ ఒక్క మాట మా అమ్మ నాన్న అనరు అనుకుంటారు. కానీ అసలు విషయం ఏంటంటే, వయసులో పెద్దవారికి అవగాహన కలిగి ఉండాలి కుటుంబం పట్ల. వాడి ఆలోచనలు చిన్నగా ఉంటాయి, పెద్దవాడి ఆలోచనలు ఎలా ఉండాలి, పెద్దగా ఉండాలి. ఒరే, ఎందుకు నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు? నీ వయసును బట్టి ప్రవర్తించాలి. నీకంటే ఇదిగో నీ తమ్ముడు నీ చెల్లి చిన్నది గనుక వారి నుంచి మనం ఏమి ఆశించం. ఇది పిల్లలు తప్పుగా అర్థం చేసుకుంటారు. తప్పుగా అర్థం చేసుకొని మా అమ్మ మా నాన్న ఆ చిన్నోన్నే ప్రేమిస్తారు, మమ్మల్ని ప్రేమించరు అనుకుంటారు. కానీ యాకోబు గారు ఎందుకు గద్దిస్తున్నాడు అంటే, వారి చెడుతనమును బట్టి గద్దిస్తున్నాడే తప్ప అలాని తన పిల్లలంటే యాకోబు గారికి మమకారమే. మరి యోసేపునే ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, చిన్నవాడు గనుక, వాడికి ఏమీ తెలియని వయసులో ఉన్నాడు గనుక, ఎప్పుడు తండ్రి దగ్గర ఉండేసరికి వాడికి మిగతా వారికి ఏమనిపించిందంటే, నాన్న ఎప్పుడు వాడిని దగ్గరగా పెట్టుకుంటాడు, ఇదిగో మా విషయంలోనికి రాగానే నాన్న గద్దిస్తాడు అని సహోదరులు యాకోబును అపార్థం చేసుకున్నారు. కేవలం 4వ వచనాన్నే మనం ధ్యానించగలిగితే మనకేమనిపిస్తుందంటే, యాకోబు మిస్టేక్ చేశాడు, అందుకే సహోదరులు యోసేపు మీద పగపట్టారు అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ పై వచనాలను చదువుకుంటూ ఆ సందర్భాన్ని ఆలోచించగలిగితే, లేదు మరి చెడుతనాన్ని వాళ్ళు చేయటం తప్పు. ఆ చెడుతనాన్ని గురించి యోసేపు గారు తన తండ్రికి చెప్పటాన్ని బట్టి వారిని సరిదిద్దడానికి వాళ్ళని గద్దించేసరికి ఆ మాటలను అపార్థం చేసుకున్నారు అని ఆ పై వచనాల నుంచి చదువుకుంటూ వస్తుంటే మనకు అర్థమవుతుంటుంది. కాబట్టి ఏ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నా సందర్భానుసారమైన ఆ వివరణలలోనికి మనం వెళ్ళాలి తప్ప ఒక వచనాన్ని తీసుకొని మనం స్వంతగా ఆలోచించడానికి వీలు లేదు. ఇక రెండో విషయాన్ని గురించి మనం ఆలోచించగలిగితే, ముందు పగపట్టిరి అని రాయబడింది, తరువాత అసూయపడిరి అని రాయబడింది. అసలు పగపట్టిరి అని వ్రాస్తున్న సందర్భంలో ఏం రాయబడిందో ఇప్పుడు ఆ సందర్భంలోనికి వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేద్దాం. 2వ వచనాన్ని దయచేసి మరలా చూడండి. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏడేళ్లవాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. ఇప్పుడు సందర్భం ఇది. ఇప్పుడు పగపట్టింది ఎవరు అని మనం ఆలోచిస్తున్నాం. పగపట్టింది ఎవరు అని మీరు ఆలోచించగలిగితే, యోసేపు ఎవరి దగ్గర ఉన్నాడు అంటే కామన్గా సహోదరుల దగ్గర ఉన్నాడు అనేది కామన్. కానీ వాళ్ళు ఎవరు ఇక్కడ లేఖనం చెప్తుంది. వాళ్ళు ఎవరట? బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను. ఇంతకీ బిల్హా కుమారులు ఎవరు, జిల్పా కుమారులు ఎవరో లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే వీరిని గురించి ఎక్కడ మనకు వ్రాయబడుతుందో మీరు చూడండి. ఆదికాండము 30వ అధ్యాయము 3 నుంచి 8 వచనాలలో వ్రాయబడింది. దయచేసి చూడండి. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తమ దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి
యాకోబునకు కుమారుణ్ణి కనెను. యాకోబునకు కుమారుణ్ణి కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుణ్ణి దయచేసిననుకొని దాను అని పేరు పెట్టెను. దాను అని పేరు పెట్టెను. ఆ తర్వాత నఫ్తాలి. అంటే బిల్హా కుమారులు ఎవరన్నమాట? దాను, నఫ్తాలి. అదేవిధంగా జిల్పా కుమారులు ఎవరో లేఖనాలలో మనం చూడగలిగితే ఇదే 30వ అధ్యాయములో 9 నుంచి 13 వచనాలు చూడండి. లేయా తనకు కానుపు ఉడుటకు చూచి తన దాసి అయిన జిల్పాని తీసుకొని యాకోబునకు భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుణ్ణి కనగా లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను. ఆ తర్వాత మరలా ఆషేరు. అంటే బిల్హా కుమారులు ఎవరు? జిల్పా కుమారులు ఎవరు? బిల్హా కుమారులు దాను, నఫ్తాలి. దాను, నఫ్తాలి. జిల్పా కుమారులు ఎవరు? గాదు, ఆషేరు. ఇప్పుడు చిన్నవాడైన యోసేపు బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్దను ఉండెను అన్నాడు. అంటే దాను, నఫ్తాలి, గాదు, ఆషేరులతో కూడా ఉన్నాడు. యాకోబు కూడా వారి మధ్యనే నివాసం ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే వీరి యొక్క చెడుతనమును యోసేపు తండ్రికి తెలియజేస్తున్నాడు. వీరి యొక్క చెడుతనమును తెలియజేస్తున్నాడు. ఎవరెవరి చెడుతనమును? దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. కాబట్టి వీరు ఏం చేశారు అంటే యోసేపు మీద పగపట్టారు. వీరు యోసేపు సహోదరులే, కాదనటం లేదు. కానీ ఆ సహోదరుల్లో ఎవరెవరు అంటే ఈ నలుగురు బిల్హా కుమారులు, జిల్పా కుమారులు, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరుల దగ్గరనే యోసేపు, యాకోబులు ఉంటున్నారు గనక యోసేపు వీరి యొక్క చెడుతనమును తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు తండ్రి వారిని మందలించాడు. యోసేపు చిన్నవాడు గనుక తండ్రితో కూడా ఉండేసరికి వారికి ఏమనిపించిందంటే, నాన్న యోసేపును ఒక్క మాట అనడు, మమ్మల్నే గద్దిస్తున్నాడు అని యోసేపు మీద ఏమైపోయింది? పగపట్టిరి. మరి అసూయపడిన వారు ఎవరు అంటే మరల మీరు లేఖనాలలో కిందికి రాగలిగితే ఆదికాండము 37వ అధ్యాయము దయచేసి మీరు చూడండి. ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయం, లేదంటే ఇంకొక మాట కూడా చదువుకొని ముందుకు వెళ్దాం. 7వ వచనం దయచేసి చూడండి. 5 నుంచి చూద్దాం. యోసేపు ఒక కలకని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగపట్టిరి అంటే ఈ నలుగురు అంటే తన కలను తన సహోదరులతో చెప్పారు. ఈ నలుగురితో చెప్పినప్పుడు మరింత పగపట్టారు. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. అందుకతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి. ఆల్రెడీ చెడుతనమును గురించి సమాచారం ఇస్తున్నాడనే పగబట్టిరి. ఆ తర్వాత కలకని ఆ కలను చెప్పేసరికి మేము నీకు సాష్టాంగ పడతామా అని ఆ కల భావాన్ని వాళ్ళు అర్థం చేసుకొని యోసేపు మీద మరింత పగపట్టిరి అని వ్రాయబడింది. ఎవరు? బిల్హా కుమారులు, జిల్పా కుమారులు. అందుకే ముందుగానే వారిని గురించి ఆ లేఖనాలలో మనకు రాయబడింది. దాను, నఫ్తాలి, గాదు, ఆషేర్లు. ఇప్పుడు నెక్స్ట్ రాయబడింది చూడండి, 9వ వచనం.
అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతనిని గద్దించెను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకముంచుకునెను. ఇప్పుడు మరలా సహోదరులకు కల తెలియజేసినట్లుగా ఇక్కడ రాయబడింది. ఇప్పుడు సహోదరులకు తెలియజేసెను అన్న మాట బిల్హా కుమారులకు జిల్పా కుమారులకు కాదు, వారు పగపట్టిరి అని యోసేపు కూడా గ్రహించి నెక్స్ట్ వచ్చిన కలను ఈయన ఎవరితో షేర్ చేసుకున్నాడంటే తండ్రితోనూ మిగిలిన సహోదరులతోనూ. తండ్రితోనూ మిగిలిన సహోదరులతోనూ. వీళ్ళేం చేశారు? అసూయపడ్డారు. అంటే పగపట్టిన సహోదరులు వేరు, అసూయపడిన సహోదరులు వేరు. ఈ అసూయపడిన సహోదరులు ఎవరు అని మనం గమనించగలిగితే ప్రియమైన దేవుని పిల్లలారా, మిగిలిన వారు ఎవరు? లేయా కుమారులు. వీళ్ళు దాసీలు. లేయా కుమారులు ఉన్నారు. అందుకే యోసేపు గారిని చంపాలా అమ్మివేయాలా అని డిస్కషన్ జరుగుతున్నప్పుడు పగపట్టిన వారు వేరుగా మాట్లాడుతున్నారు, అసూయపడిన వాళ్ళు వేరుగా మాట్లాడుతున్నారు. ఆ క్లారిటీ మనకు అక్కడ కనపడుతుంటుంది. దయచేసి చూడండి 37వ అధ్యాయము 18వ వచనం. అతడు దగ్గరికి రాకమునుపు వారు దూరము నుండి అతనిని చూచి అతన్ని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీన్ని చంపి ఇక్కడుంటున్న ఒక గుంటలో పారవేసి దుష్ట మృగము వీని తినివేసెనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి. రూబేను ఆ మాట విని వానిని చంపరాదని చెప్పి. ఇప్పుడు చంపాలి అనుకున్నది ఎవరు? బిల్హా కుమారులు, జిల్పా కుమారులు. లేదు వాన్ని చంపరాదు అని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు? రూబేను మాట్లాడుతున్నారు. ఈ రూబేను ఎవరు? లేయా కుమారులు. చూసారా? 37వ అధ్యాయంలోనే మనం రాయబడింది. కానీ చాలా సందర్భంలో చదువుకుంటూ వెళుతుంటాం, సహోదరులందరూ పగబట్టేశారనుకుంటాం మనం. కానీ సహోదరులలో వీరు మాత్రము పగపట్టారు, మిగిలిన వారు అసూయపడ్డారు. అందుకే యోసేపు గారు కల ముందుకు వాళ్ళకు చెప్పాడు, వాళ్ళకు మరింత పగ ఏర్పడింది. ఇక వాళ్ళ జోలికి వెళ్ళలేదు. నేను కల చెప్పగానే అన్నలు వాళ్ళ హావభావాలు ఏదో తేడా కనిపించింది అని మరొక కల వచ్చినప్పుడు ఈ కళను ఏం చేస్తున్నాడంటే లేయా కుమారులతో షేర్ చేసుకుంటున్నాడు, తన తండ్రితో షేర్ చేసుకున్నాడు. ఆ కల వినగానే వాళ్ళకు అసూయ కలిగిందే తప్ప పగలోనికి మాత్రం వెళ్ళలేదు. ఇప్పుడు యాకోబు అన్నల సమాచారాన్ని గురించి నువ్వు తెలుసుకొని రమ్మని వెళ్ళగానే ఇప్పుడు 2 గ్రూపులుగా విడిపోయినట్లుగా కనపడుతుంది. జిల్పా బిల్హా కుమారులు వాన్ని చంపేయాల్సిందే అంటున్నారు. కానీ లేయా కుమారులు రూబేను మాత్రం ఏం చేస్తున్నాడంటే, ఒరేయ్ చంపకూడదు కదా అని ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. 22 ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతన్ని అప్పగించుటకై వారి చేతులలో పడకుండా అతని విడిపింపదలచి రక్తము చిందింపకుడి, అతనికి హాని ఏమీ చేయక అడవిలో ఉన్న ఈ గుంటలో అతన్ని పడద్రోయుడని వారితో చెప్పాను.
యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని, అతడు తొడుగుకొని ఉన్న ఆ విచిత్రమైన నిలువుటంగీని తీసివేసి అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు గుగ్గిలము, మస్తకియు, బోలమును మోయుచున్న ఒంటెలతో ఇష్మాయేలీలైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండరి. అప్పుడు యూదా, మనము మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందున ఏమి ప్రయోజనం? ఈ ఇష్మాయేలీలకు వాణ్ణి అమ్మివేయుదము రండి. వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి గదా, వానికి హాని ఏమీ చెయ్యరాదు. వాడు మన రక్త సంబంధి. రూబేను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. యూదా ఏమంటున్నాడు? వాడిని చంపటం వల్ల మనకు ప్రయోజనం ఏంటి అని వెంటనే ఏమంటున్నాడు తెలుసా? వాడు మన రక్త సంబంధి కదా, రక్త సంబంధి కదా. ఏమండి, అసూయ ఉన్న కొన్ని బంధాలు నిలిచిపోతాయి. ఎందుకంటే అసూయ ఈ రోజుండి రేపు పోయేది, కానీ అసూయ ఎప్పుడు పగగా మారకూడదు. ఒక అన్న తమ్ముణ్ణి చంపాడంటే అది అసూయ కాదు, పగ. అది పగ. పగపట్టిన వారు చంపాలి అనుకుంటున్నారు. అసూయ పడిన వారు ఏదో కల వచ్చిందిరా, అది వచ్చినప్పుడు నెరవేరినప్పుడు చూద్దాంలే, చిన్నోడు కదా అని రక్త సంబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రేమన దేవుని పిల్లలారా, అందుకే మీరు గమనించండి, ఎప్పుడు కూడా మన కష్టాలలో, కన్నీళ్లలో మన చుట్టూ మన రక్త సంబంధులు ఉంటారు. ప్రేమన వారిలారా, ఎందుకో తెలుసా? అన్నీ మర్చిపోతారు. ఎంతగాదనుకున్నవాడు మన తమ్ముడు, అన్న, మన వాళ్ళు కదా అని ఆ రక్తపు మమకారం అనేది అన్నింటినీ మరిచిపోయేలా చేస్తుందండి. కానీ పగ వచ్చిందనుకోండి, ఏమండి, మిగిలినవన్నీ మరిచిపోయి చంపడానికే చూస్తాం ప్రేమ వాళ్ళ. అందుకే ఎప్పుడు కూడా కోపం మనకుంటే సూర్యాస్తమయం వరకు ఏం చేయాలి? ఆ కోపాన్ని తొలగించుకోవాలి. ఎందుకంటే కోపం అసూయగా మారుతుంది, అసూయ పగగా మారుతుంది. పగ ముందు ఏది పని చేయదు. ఎందుకంటే పగ మనిషిని కిరాతకులుగా మార్చేస్తుంది. యోసేపును చూడగానే మరొక ఆలోచన లేదు, వాణ్ణి చంపేయాలి. చూసారా? రూబేను అసూయ అది ఎక్కువ కాలం ఉండదు. ఒరే, ఇదిగో ఆ గోతిలో పడేయండి అంటే రూబేను ఏమనుకున్నాడంటే, భోజనం చేసిన తర్వాత మరల వాణ్ణి లేపేద్దాంలే, వీళ్ళ కోపం, వీళ్ళ పగ చల్లారుతుందేమో అనుకున్నాడు. కానీ పగ ఎప్పుడు చల్లారదు ప్రేమను వారులారా. ఇప్పుడు యూదా కలగజేసుకుంటున్నాడు. యూదా కలగజేసుకుని వాడిని చంపటం వల్ల మనకు ప్రయోజనం ఏంటి? అమ్మేద్దాం అంటున్నాడు. అమ్మేద్దాం అంటారు. ఇప్పుడు రాంగ్ కనెక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసా? రాంగ్ కనెక్షన్స్ ఎలా ఉంటాయంటే, చాలామంది ఇదిగో యోసేపును అమ్మాలని ఆలోచన చేసింది యూదా, యేసుక్రీస్తును అమ్మేసింది యూదా. చూసారా? యూదా అంటారు. ఇది రాంగ్ కనెక్షన్. పేర్లు ఒకటి, అసలు ఈ యూదాకు ఆ యూదాకు సంబంధమే లేదు. పేరు కలిసింది గనక ఇదిగో ఈ యూదా ఆ యూదా అనడానికి వీలు లేదు అని చాలామంది ఏం చేస్తుంటారంటే, యోసేపును అమ్మింది యూదా అని, యేసుక్రీస్తును కూడా యూదానే అమ్ముతాడని పేరుతో పాత నిబంధన గ్రంథంలో మెన్షన్ చేయబడింది. ఇదిగో ఈ యూదా ఇస్కరియోతు యూదాకు సాదృశ్యంగా ఉన్నాడు అంటారు. లేదు, ఇది రాంగ్ కనెక్షన్. ఏదో పేరు కలిసింది గనక ఇదిగో కలిసిపోయింది అనటానికి వీల్లేదు. అందుకే క్రొత్త నిబంధనలో ఇస్కరియోతు యూదా అని ఖచ్చితంగా వ్రాయబడింది. మరి మన దేవుని పిల్లలారా, ఖచ్చితంగా వ్రాయబడింది.
కాబట్టి ఎప్పుడు కూడా వాక్యం చదువుతున్నప్పుడు ఇలాంటి ఆలోచనలు వెళ్ళడానికి వీలు లేదు, వీలు లేదు. కాబట్టి యూదా లేదు వాన్ని అమ్మేద్దాం అన్నప్పుడు అందరూ సమ్మతించి అమ్మేశారు. అంటే రక్త సంబంధం అనేది అసూయపడిన వారికి జ్ఞాపకం ఉంది, పగపట్టిన వారికి రక్త సంబంధం అన్న ఆ మాటే జ్ఞాపకమునకు రాలేదు. బిల్హా జిల్పా కుమారులు పగపట్టి చంపాలనుకుంటే లేయా కుమారులు ఏం చేస్తానంటే, లేదు ఇదిగో వాడు మన రక్త సంబంధి అని అసూయపడిన వారికి ఆ అసూయను తొలగించుకొని ఎంతైనా మన రక్తము కదా అని చంపకూడదన్న ఆలోచన వారిలో కలిగింది. కాబట్టి రూబేను యూదా ఎవరి కుమారులు? ఇప్పుడు చూడండి లేఖనాలలో మీరు చూడగలిగితే ఆదికాండము 29వ అధ్యాయం, 29వ అధ్యాయము 32. లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కని, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అని పేరు పెట్టెను. ఆ తర్వాత 35. ఆమె మరల గర్భవతి అయి కుమారుణ్ణి కని ఈసారి యెహోవాను స్తుతించెదననుకొని యూదా అను పేరు పెట్టెను. అంటే ఈ రూబేను, షిమ్యోను, యూదా వీళ్ళందరూ ఎవరి పిల్లలు? లేయా పిల్లలు. ప్రేమన వారు అంటే 37వ అధ్యాయాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితేనే ఈ డిఫరెన్స్ అనేది మనకు అర్థమవుతుంది. లేదు సహోదరులు పగపట్టారు, సహోదరులు అసూయపడ్డారు, సహోదరులు అందరూ ఇదిగో చంపాలను చూసేశారు, తర్వాత ఆలోచన మార్చుకున్నారు అని ఓరల్గా మనకు అర్థమవుతుంటుంది. కానీ లేఖనాల లోతుల్లోనికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ క్లారిటీ అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. కాబట్టి రోజువారీ మన బైబిల్ పట్టణాల్లో మీరు 15 వచనాలు చదివినా పర్వాలేదు, 10 వచనాలు చదివినా పర్వాలేదు, పదాలలో ఎక్కడైనా తేడా ఉందా? సందర్భాలలో ఎక్కడైనా తేడా ఉందా? అసలు ఎవరిని గురించి రాయబడుతుంది? నేను అనుకుంటున్నది రైటేనా? నాకు ఈ ఆలోచన వచ్చింది అని శ్రద్ధగా లేఖనాలను మనం చదవగలిగితే ఏమండి, వాక్యపు విందులోనికి మన ఆలోచనల ద్వారా మనం వెళతాం ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఆలోచించండి. ఆదికాండము 37వ అధ్యాయంలోనే వ్రాయబడిన మరుగున పడిన సంగతులు ప్రేమన వారలారా. ఇప్పుడు దయచేసి మీరు ఆలోచించగలిగితే ఈ 37వ అధ్యాయంలో ఇవి మాత్రమే ఉన్నవా, ఇంకేమైనా ఉన్నవా అని ఆలోచించగలిగితే ఇంకా చాలా విషయాలు ఉంటుంటాయి. మరొక విషయాన్ని చూడండి. ఆదికాండము 37వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. అతడు తన తండ్రితోను తన సహోదరులతోను అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా? ఇక్కడ ఏదన్నా డౌట్ వస్తుందా మీకు? యోసేపు గారు ఈసారి తన తండ్రికి లేయా కుమారులైన సహోదరులకు కల చెప్తున్నాడు. ఇక్కడ చదువుతుండగానే ఒక డౌట్ రావాలి మనకి. అదేంటంటే, నిశ్చయముగా నేనును నీ తల్లి, యోసేపు తల్లి ఎవరు? రాహేలు. నేను నీ తల్లి నీకు సాష్టాంగ పడతావా అన్నారు. కలలో ఏముంది? సాష్టాంగ పడినట్లుగా ఉంది. ఇది నెరవేరిందా? మీరు ఆలోచించండి. ఒకవేళ నెరవేరితే ఎలా నెరవేరింది? ఇప్పుడు యాకోబు తన 70 మందితో
ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అప్పుడు రాహేలు గారు ఉన్నారా? మరి నేను నీ తల్లి నీకు సాష్టాంగ పడుదుమా అంటే నేను నీ తల్లి సాష్టాంగ పడినట్టుగానే కల వచ్చింది. మరి రాహేలు అప్పుడు లేరు కదా. మీరు ఆలోచించండి, ఆ కల ఎలా నెరవేరింది? సహోదరులు సాష్టాంగ పడ్డారు, ఓకే, అందులో అనుమానం ఏమీ లేదు. కానీ నేనును నీ తల్లి నీ తల్లి నీ తల్లి నీ తల్లి అంటే రాహేలు గారు కూడా యాకోబు గారితో వెళ్ళి యోసేపుకు సాష్టాంగ పడతారు అనేది కల. యోసేపుకు సాష్టాంగ పడుతుంది అనేది కల. కానీ కల భావాన్ని జాగ్రత్తగా ఆలోచించగలిగితే అప్పటి వరకు రాహేలు గారు లేరు కదా. అప్పటి వరకు రాహేలు గారు లేరు కదా. అంటే మరలా 37వ అధ్యాయాన్ని ఆ కళను ధ్యానిస్తున్నప్పుడే మరలా వేరుగా మనకు ఆలోచనలు వస్తున్నాయి, చూసారా? అంటే ముందు కళ సహోదరులకు, ఇప్పుడు తండ్రికి చెప్పేసరికి ఇందులో ఇంక్లూడింగ్ ఎవరున్నారు అంటే యోసేపు ఏం చేశాడంటే సహోదరులు తనకు సాష్టాంగ పడతారన్న కల వచ్చినప్పుడు సహోదరులకు చెప్పాడు. ఇప్పుడు సూర్య చంద్రులు అనగానే ఇంక్లూడింగ్ ఎవరయ్యారు? ఇప్పుడు తండ్రి తల్లి కూడా ఇంక్లూడ్ అయ్యారు కనుక ఈ కల భావాన్ని ఎవరికి చెప్తున్నాడు? ఇప్పుడు కళను ఎవరు చెప్తున్నాడు? తండ్రికి చెప్తున్నాడు. ఈ రెండు కళలు సేమ్ అనుకుంటాం, కానీ సేమ్ కాదు. మొదటి కళ వేరు, రెండవ కళ వేరు. మొదటి కళ కేవలం సహోదరులకు తెలియజేశాడు. రెండవ కళలో సూర్య చంద్ర నక్షత్రాదులు అనగానే తల్లి తండ్రి కూడా ఉండేసరికి ఈ కళను ఎవరికి షేర్ చేస్తున్నాడు? తండ్రికి, మిగిలిన సహోదరుడికి తెలియజేస్తున్నాడు. చూసారా, మనం ఏమనుకుంటాం? రెండు కళలు ఒకటే అనుకుంటాం, రెండు కళలు. కానీ ఆ రెండు కళల్లో కూడా వ్యత్యాసం ఉన్నది. ఆ రెండు కళల్లో కూడా వ్యత్యాసం ఉంది. అందుకే మీరు మత్తయి, మార్కు, లూకా సువార్తలు చదువుతున్నప్పుడు ఒకే రకమైన అద్భుతం జరిగినట్లుగా ఉంటుంది, కానీ డిఫరెన్స్ మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా డిఫరెన్స్, ఏదో ఒక డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. మనం దేనికి కనెక్ట్ అవుతామంటే, ఇదిగో రక్తస్రావం గల స్త్రీని ఆయన బాగుపరిచాడు, వస్త్రపు చెంగును ముట్టింది, బాగుపడింది అంటాం. కానీ మత్తయి, లూకా, మార్కులో మీరు చూడగలిగితే చాలా వ్యత్యాసం ఉంటుంది. అదనపు ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది, ప్రియమైన వారలారా, యాడ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గురించి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, మరి రాహేలు గారు అప్పటికి లేరు కదా, మరి కలభావం ఎలా నెరవేరింది అని ఆలోచించగలిగితే, యోసేపు ఐగుప్తు దేశానికి అమ్మబడిన తర్వాత, అక్కడికి కొనిపోబడిన తర్వాత సహోదరులు వెళ్ళినప్పుడు ఆయన ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. అదేంటంటే, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అనగానే, బ్రతికి ఉన్నాడు అని చెప్పి వారు ఫ్లోలో ఏం చెప్తాడంటే, అతనికి ఇంకొక చిన్న కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు ఏం పేరు? బెన్యామీను. అక్కడ వారు లాక్ అయిపోతారు. అలాగైతే ఆ బెన్యామీన్ను తీసుకొని మీరు రావాలి అనగానే అనవసరంగా బెన్యామీను పేరు ఎందుకు చెప్పాము ఏంటి అని ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళితే, ఇదిగో యోసేపు నేను పోగొట్టుకున్నాను, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఈ బెన్యామీన్ను తీసుకొని వెళ్ళాలని నన్ను అడుగుతున్నారు, అసలు ఏంటి నా పరిస్థితి అంటే, ఈ బెన్యామీను రాహేలు కుమారుడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, బెన్యామీను కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. బెన్యామీను కూడా తండ్రితో పాటు యోసేపుకి ఏం చేశాడు? సాష్టాంగ పడ్డాడు. అంటే ఇదిగో బెన్యామీనుకు సంబంధించిన వాళ్ళు కూడా సాష్టాంగ పడటాన్ని బట్టి ఇదిగో బెన్యామీను అంటే రాహేలు కూడా ఈ రూకలు తిన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి.
ఎందుకో చూడండి 37వ అధ్యాయము 9వ వచనం. అతడు ఇంకొక కలకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కలకంటిని, అందులో సూర్యచంద్రులు 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతనిని గద్దించెను. దీన్ని బట్టి ఏంటంటే బెన్యామీనీలు కూడా ఇంక్లూడ్ అవుతున్నారు. బెన్యామీలు కూడా సాష్టాంగపడ్డారు. బెన్యామీనీలు కూడా యోసేపు మీదనే ఆధారపడవలసిన స్థితి కలిగింది. యోసేపు మీద ఆధారపడవలసిన స్థితి కలిగినట్లుగా లేఖనాలలో మనకు కనబడుతుంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి ఆలోచించండి. మనం కొంత ఇచ్చట కొంత అచ్చట అనుకుంటాం, కానీ ఏదో కొన్ని సందర్భాలను మాత్రమే అలా వెతకాలి. కానీ ఎప్పుడు కూడా సందర్భానుసారమైన ఆ వివరణను ఆ పై వచనాలలో ఆ క్రింది వచనాలలోనే వ్రాయబడి ఉంటుంది. మనం క్షుణ్ణంగా చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. చిన్నప్పుడు జతపరుచుము అని మనం ఇప్పటికీ పిల్లల పాఠ్యపుస్తకాలలో ఉంటుంది. అంటే దేనికి సంబంధం అని జతపరచము అంటుంటాడు. మనం కూడా లేఖనాలను చదువుతున్నప్పుడు పై వచనం వేరు, క్రింది వచనం వేరుగా ఉంటుంది. కానీ అసలు ఆ వచనం తర్వాత ఈ వచనం ఎలా కనెక్షన్ కలిగి ఉంది అని ఆలోచించాలి. మనం వెంటనే ఇది వేరు అది వేరు అనుకుంటాం. కానీ అది వేరు ఇది వేరు కానే కాదు. దానికి దీనికి కనెక్షన్ ఎలా ఉంది అని మనం ధ్యానించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు లేఖనాలను సందర్భానుసారంగా మనము నేర్చుకొనగలిగే స్థితిలోనికి వెళతాం. కాబట్టి ఈ పగ, అసూయ, ఈ క్లారిటీ ఇవ్వడానికి దేవుడు ముందుగానే జిల్పా కుమారుల యొద్దను బిల్హా కుమారుల యొద్దను ఉండేను అని సహోదరుల అందరిని గురించి కాకుండా ఇద్దరిని గురించే, బిల్హా జిల్పా గురించి ఎందుకు రాస్తున్నాడు అనేది మన మైండ్లో ఉంటే మిగిలినంతా అర్థం చేసుకునగలిగే అవకాశం అనేది మనకుంటుంది. ఆ మొదటి వచనంలోనే ఇది మిస్ అయ్యామనుకోండి, సహోదరులు అనగానే మనకి క్లారిటీ ఉండదు. వాళ్ళే అసూయపడ్డారు, వాళ్ళే పగపట్టారు, వాళ్ళే చంపాలనుకున్నారు, వాళ్ళే అమ్మాలనుకున్నారని ఇక అందరినీ కలిపి మన మైండ్లో పెట్టుకుంటాం. కానీ దేవుడు ముందుగానే ఆ క్లారిటీ మనకు అనుగ్రహిస్తూ ముందుకు తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తుంటాం. కాబట్టి యోసేపు చరిత్రను గురించి జాగ్రత్తగా మనం ఆలోచించినప్పుడు అనేక సంగతులు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి ఇదిగో యోసేపుకు సాష్టాంగపడ్డారు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆ మాటను చూసి మనం ముగించేసుకున్నాం. ఆదికాండములో వ్రాయబడిన చక్కటి మాటలను దయచేసి మీరు చూడండి. ఆదికాండములో వ్రాయబడిన చక్కటి మాట ప్రేమన దేవుని పిల్లలారా. ఆదికాండము 42వ అధ్యాయం. ఆదికాండము 42వ అధ్యాయము మొదటి వచనం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకొనినప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుకొనుచున్నారని తన కుమారులతో అనెను. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడి నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి. అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.
నిజంగా ఇక్కడ చదవగానే మనకి ఏమర్థమవుతుందంటే, యోసేపును నేను పంపినప్పుడు జరిగిన దాన్ని మైండ్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు బెన్యామీనును పంపటం లేదు. చూసారా? అంటే ఒక్కసారి నేను పంపినందుకే నా కొడుకును నేను కోల్పోయాను అని తన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మరలా ఆ తప్పు జరగడానికి వీలు లేదు అంటున్నాడు. అంటే యాకోబు మైండ్లో అది ఉంది. యాకోబు మైండ్లో అది ఉంది. ఎందుకంటే ఇప్పుడు బెన్యామీను చిన్నవాడు కానీ వెళ్ళలేదు. వీరు వెళ్ళిన తర్వాత చూడండి 5-6 వచనాలు. కరువు కానాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అప్పుడు ఆ యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. అంటే మొదటి కళ నెరవేరిపోయింది. ఆ తర్వాత యోసేపు వచ్చాడు. యాకోబు వచ్చినప్పుడు బెన్యామీను కూడా వచ్చాడు. బెన్యామీను వచ్చినప్పుడు ఆ రెండవ కళ నెరవేరుతుంది. కాబట్టి యోసేపు జీవితంలో మనం చూడగలిగితే తన సహోదరుల మీద ఆయనకున్న ప్రేమ మనకు అర్థమవుతుంది. పగపట్టిన వారిని క్షమించాడు, అసూయపడిన వారిని కూడా క్షమించాడు. పగపట్టిన వారిని క్షమించాడు, అసూయపడిన వారిని కూడా క్షమించాడు. ఎలా క్షమించగలిగాడు అని మనం ఆలోచించగలిగితే ఇదంతా దేవుని చిత్త ప్రకారంగా జరుగుతుంది అని ఎప్పుడైతే యోసేపు గారు గ్రహించారో, ఆహా, మా అన్నలను కాపాడుకోవడానికి దేవుడు ముందుగా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని ఎప్పుడైతే దేవుని ప్లాన్ అర్థమైందో, ఇదంతా దేవుని ప్రణాళికలో భాగం అన్నప్పుడు సహోదరులను ఎందుకు ద్వేషించాలి? మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు కూడా తన తండ్రి ప్రణాళికలో భాగంగా ఆయన మన కొరకు ఈ భూమి మీదికి వచ్చాడు. అంతేకాదు, మన ఆత్మరక్షణ కొరకు ప్రాణత్యాగం చేశారు. ఎందుకంటే మన పాపములను బట్టి ఆయన అసహించుకోవలసింది పోయి, ఎందుకు అసహించుకోలేదంటే నా తండ్రి ప్రణాళిక, నా సహోదరుల కొరకు నేను ప్రాణము పెట్టాలి, ఆహారాన్ని సిద్ధపరిచి వీరిని కరువులో కాపాడినందుకే యోసేపు చరిత్ర అంటే యేసుక్రీస్తు చరిత్ర ఏంటో తెలుసా? తన రక్తాన్ని చిందించి మనందరికీ రక్షణను సిద్ధం చేసిన చరిత్ర యేసుక్రీస్తుది. ప్రియమైన వారలారా, అక్కడ యోసేపు సహోదరుల వలన ఇబ్బంది పడితే మనము కూడా పాపము వలన, అపరాధము వలన దేవునికి నింద కలిగించిన వారు, దేవునికి ఇబ్బంది కలిగించిన వారు. ఎందుకంటే ఆయన కొరకు బ్రతకక దేవుని ప్రేమకు దూరం అయిపోయిన వారు. కానీ యేసుక్రీస్తును బట్టి మరలా ఆ ప్రేమను పొందుకునగలిగే అవకాశం అనేది మనకు కలిగింది. అందుకే ఆయన శిలువ త్యాగము ఈరోజు రక్షణను మనకు అనుగ్రహించింది. ఈరోజు సమృద్ధిగా దేవుని వాక్యాన్ని చదువుకొనగలిగే స్థితిని అనుగ్రహించింది. మన ఆత్మలను జీవముతో కాపాడుకొనగలిగే స్థితిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి దయచేసి మీరు ఆలోచించండి. పరిశుద్ధ లేఖనాలలో వ్రాయబడిన మాటలు ఖచ్చితంగా నెరవేరుతుంటాయి. ఆ పై వచనానికి క్రింది వచనానికి ఎలాంటి కనెక్షన్ ఉంది అని ఆ కనెక్షన్ ఆలోచించగలిగితే ఆ రెండు వచనాలను మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఇది వేరు అది వేరు అనుకుంటాం. వేరు అనుకున్నప్పుడు దేవుడు ఒకే దగ్గర ఎందుకు రాయించాలి? ఒకే దగ్గర ఎందుకు రాయించాడు? కాబట్టి లేఖనాలను చదువుతున్నప్పుడు తప్పనిసరి ఈ జాగ్రత్తను మనము
తీసుకోవాలి ఈ జాగ్రత్తను. కాబట్టి యేసుక్రీస్తు వలన కలిగిన ఆ రక్షణను మనము భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకుంటూ యోసేపు సహోదరులు ఎలా సాష్టాంగపడ్డారో మనము కూడా మనకిచ్చిన రక్షణను బట్టి హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని కొరకు బ్రతకవలసిన వారమని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని వాక్యాన్ని బట్టి నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.